మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఇది ఇది అంటే ఇంగ్లీష్లో దిస్ అంటారు. THIS దిస్ అని పలకాలి. ఇకపోతే ఈ దిస్ అనే పదము థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి R1లో మనం ఉపయోగించేటప్పుడు ఈజ్ వాడుకోవాలి. అంటే R1లో ఈజు యాము ఆర్ ప్లస్ ఇంఫామ్ కదా, ఈ దిస్ అనే పదానికి సెట్ అయ్యేది ఈజ్ అనమాట, ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. అలాగే R2లో వాజ్ వాడుకోవాలి, R3లో విల్ బి ప్లస్ ఇంఫామ్ అనమాట. S1లో ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ కదా, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ లేదా ను జోడించాలి. సో థర్డ్ పర్సన్ సింగులర్ దిస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ లేదా ప్రెజెంట్ టెన్స్ లో మాట్లాడాలి. అలాగే S2లో పాస్ట్ టెన్స్ మాట్లాడాలి, S3లో విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్. ఇది రూల్స్. ఇప్పుడు నిదానంగా అర్థం చేసుకుంటూ మరి వాక్యాలను ఎలా సెట్ చేసుకుంటూ పోవాలో చూద్దాం. ఇది వెళ్తూ ఉన్నది, ఇది వెళ్తూ ఉన్నది. ఇది అంటే దగ్గరగా ఉన్నది, దగ్గరగా ఉన్నటువంటి వస్తువుని మనం దిస్ అంటామండి. సో ఇది అంటే దగ్గరగా ఉన్నది అని కూడా అర్థం చేసుకోవచ్చు. దిస్ దూరంగా ఉంటే అది అంటాము, దట్ అంటాము. ఇక్కడేమో ఇది ఇది అంటే దిస్, సింపుల్ గా ఇట్ అని కూడా అనవచ్చు, తప్పేం లేదు. ఓకేనా, ఇది అంటే ఇట్ కూడా వస్తుంది, దిస్ కూడా వస్తుంది. కాబట్టి ఆ విషయం కోసమే ఈ వీడియోలో మనం ఇది దిస్ అని ప్రత్యేకంగా తీసుకుని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది వెళ్తూ ఉన్నది, దిస్ ఈజ్ గోయింగ్. దిస్ ఈజ్ గోయింగ్ అంటే ఇది వెళ్తూ ఉన్నది. ఇది వెళ్తూ ఉండెను, దిస్ వాజ్ గోయింగ్. దిస్ వాజ్ గోయింగ్. ఇది వెళ్తూ ఉండెను, దిస్ వాజ్ గోయింగ్. ఇది రేపు వెళ్తూ ఉంటుంది, ఇది రేపు వెళ్తూ ఉంటుంది. దిస్ విల్ బి గోయింగ్. దిస్ విల్ బి గోయింగ్. దిస్ విల్ బి గోయింగ్ అంటే ఇది రేపు వెళ్తూ ఉంటుంది, భవిష్యత్తులో వెళ్తూ ఉంటుంది అని అర్థం. దిస్ విల్ బి గోయింగ్ టుమారో అలాగైనా చెప్పవచ్చు. ఇది వెళ్తుంది, ఇది వెళ్తుంది, S1 ప్రెజెంట్ టెన్స్. సో థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి దిస్ గోస్ అనాలి. దిస్ గోస్, ఇది వెళ్తుంది. ఇది వెళ్ళింది, దిస్ వెంట్. ఇది వెళ్ళింది, దిస్ వెంట్. ఇది రేపు వెళ్తుంది, దిస్ విల్ గో టుమారో. దిస్ విల్ గో టుమారో. ఇది రేపు వెళ్తుంది, దిస్ విల్ గో టుమారో. ఇది వస్తూ ఉన్నది, దిస్ ఈజ్ కమింగ్. దిస్ ఈజ్ కమింగ్. ఇది వస్తూ ఉండెను, దిస్ వాజ్ కమింగ్. దిస్ వాజ్ కమింగ్. ఇది రేపు వస్తూ ఉంటుంది, దిస్ విల్ బి కమింగ్ టుమారో. దిస్ విల్ బి కమింగ్ టుమారో. ఇది వస్తుంది, దిస్ కమ్స్. దిస్ కమ్స్. ఇది వస్తుంది, దిస్ కమ్స్. ఇది వచ్చింది, దిస్ కేమ్. దిస్ కేమ్. ఇది రేపు వస్తుంది, దిస్ విల్ కమ్ టుమారో. దిస్ విల్ కమ్ టుమారో. సో విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. దిస్ అంటే ఇది అని అర్థం ఇస్తుంది. ఈ దిస్ స్థానంలో మీరు ఇట్ కూడా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఓకేనా, ఇట్ అని వాడుకోవచ్చు లేదా దిస్ అని కూడా వాడుకోవచ్చు. ఓకే, మీ అనుకూలం. ఇది రాస్తూ ఉన్నది, దిస్ ఈజ్ రైటింగ్. ఇది రాస్తూ ఉండేను, దిస్ వాజ్ రైటింగ్. ఇది రాస్తూ ఉంటుంది, దిస్ విల్ బి రైటింగ్. ఇది రాస్తుంది, దిస్ రైట్స్. ఇది రాసింది, దిస్ రోట్. ఇది రేపు రాస్తుంది, దిస్ విల్ రైట్ టుమారో. ఇది తింటూ ఉన్నది, దిస్ ఈజ్ ఈటింగ్. ఇది తింటూ ఉండెను, దిస్ వాజ్ ఈటింగ్. ఇది రేపు తింటూ ఉంటుంది, దిస్ విల్ బి ఈటింగ్ టుమారో. ఇది తింటుంది, దిస్ ఈట్స్. ఇది తినింది, దిస్ ఏట్. ఇది రేపు తింటుంది, దిస్ విల్ ఈట్ టుమారో. ఇది చూస్తూ ఉన్నది, దిస్ ఈజ్ సీయింగ్. ఇది చూస్తూ ఉండెను, దిస్ వాజ్ సీయింగ్. ఇది రేపు చూస్తూ ఉంటుంది, దిస్ విల్ బి సీయింగ్ టుమారో. ఇది చూస్తుంది, దిస్ సీస్. ఇది చూసింది, దిస్ సా. ఇది రేపు చూస్తుంది, దిస్ విల్ సీ టుమారో. ఇది మాట్లాడుతున్నది, దిస్ ఈజ్ టాకింగ్. ఇది మాట్లాడుతుండెను, దిస్ వాజ్ టాకింగ్. ఇది రేపు మాట్లాడుతూ ఉంటుంది, దిస్ విల్ బి టాకింగ్. ఇది మాట్లాడుతుంది, దిస్ టాక్స్. ఇది మాట్లాడింది, దిస్ టాక్డ్. ఇది రేపు మాట్లాడుతుంది, దిస్ విల్ టాక్ టుమారో.
ఇది కొట్లాడుతున్నది, దిస్ ఈజ్ ఫైటింగ్. ఇది కొట్లాడుతుండెను, దిస్ వాజ్ ఫైటింగ్. ఇది రేపు కొట్లాడుతూ ఉంటుంది, దిస్ విల్ బి ఫైటింగ్. ఇది కొట్లాడుతుంది, దిస్ ఫైట్స్. ఇది కొట్లాడింది, దిస్ ఫాట్. ఇది రేపు కొట్లాడుతుంది, దిస్ విల్ ఫైట్ టుమారో. ఇది చదువుతున్నది, దిస్ ఈజ్ రీడింగ్. ఇది చదువుతూ ఉండెను, దిస్ వాజ్ రీడింగ్. ఇది రేపు చదువుతూ ఉంటుంది, దిస్ విల్ బి రీడింగ్ టుమారో. ఇది చదువుతుంది, దిస్ రీడ్స్. ఇది చదివింది, దిస్ రెడ్. ఇది రేపు చదువుతుంది, దిస్ విల్ రీడ్ టుమారో. ఇది సంపాదిస్తూ ఉన్నది, దిస్ ఈజ్ ఎర్నింగ్. ఇది సంపాదిస్తూ ఉండెను, దిస్ వాజ్ ఎర్నింగ్. ఇది రేపు సంపాదిస్తూ ఉంటుంది, దిస్ విల్ బి ఎర్నింగ్ టుమారో. ఇది సంపాదిస్తుంది, దిస్ ఎర్న్స్. ఇది సంపాదించింది, దిస్ ఎర్న్డ్. ఇది రేపు సంపాదిస్తుంది, దిస్ విల్ ఎర్న్ టుమారో. ఇది పరిగెత్తుతున్నది, దిస్ ఈజ్ రన్నింగ్. ఇది పరిగెత్తుతూ ఉండెను, దిస్ వాజ్ రన్నింగ్. ఇది రేపు పరిగెత్తుతూ ఉంటుంది, దిస్ విల్ బి రన్నింగ్ టుమారో. ఇది పరిగెడుతుంది, దిస్ రన్స్. ఇది పరిగెత్తింది, దిస్ ర్యాన్. ఇది రేపు పరిగెడుతుంది, దిస్ విల్ రన్ టుమారో. ఇది నిద్రపోతూ ఉన్నది, ఇట్ ఈజ్ స్లీపింగ్. ఇది నిద్రపోతూ ఉండెను, దిస్ వాజ్ స్లీపింగ్. ఇది రేపు నిద్రపోతూ ఉంటుంది, దిస్ విల్ బి స్లీపింగ్. ఇది నిద్రపోతుంది, దిస్ స్లీప్స్. ఇది నిద్రపోయింది, దిస్ స్లెప్ట్. ఇది రేపు నిద్రపోతుంది, దిస్ విల్ స్లీప్ టుమారో. సో మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది అంటే దిస్ అన్నమాట. ఇది అన్నప్పుడు ఇట్ కూడా వస్తుందండి. అయితే దిస్ అనేది కూడా ఒక ప్రాధాన్యత వర్డ్ కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ పేపర్లో మొత్తానికి దిస్ అనే ఒక వర్డ్ను తీసుకొని మనము 6 రకాలుగా, అంటే R1లో, R2లో, R3లో, S1లో, S2లో, S3లో ఏ విధంగా చెప్పాలి అనేది మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరిగింది. మీరు కూడా ఇలాగే చక్కగా మంచి మంచి వర్బులు తీసుకొని చక్కగా ఇది అనేటువంటి దిస్ అనేటువంటి పదం ఉపయోగిస్తూ ఎగ్జాంపుల్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా చక్కగా మీరు ఎన్నో విషయాలు అర్థం చేసుకోగలుగుతారు. ఇకపోతే R1 అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఈజ్, యామ్, ఆర్ ఏదో ఒకటి వాడుకొని ఇంగ్ వాడాలి. R2 అంటే వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్. R3 అంటే విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. S1 అంటే ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ ఉండాలి. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఎస్ లేదా ఈఎస్ జోడించాలి. S2 అంటే పాస్ట్ టెన్స్ మాత్రమే మాట్లాడాలి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫ్యూచర్ S3 అంటే విల్ ప్లస్ ప్రెజెంట్ అన్నమాట, ఫ్యూచర్ అన్నమాట. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటూ 6 రకాలుగా చెప్పడం ప్రాక్టీస్ చేస్తే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.